హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మన వీడియోలో అమ్మమ్మల కాలం నాటి రాగి చిమ్మిలి చేశానండి. ఇదైతే చాలా చాలా బాగుంటుంది. ఎదిగే పిల్లలకు కానీ రక్తహీనతతో బాధపడే వాళ్ళకి కానీ ఈ లడ్డు రోజుకి ఒకటి తీసుకుంటే ఎటువంటి సమస్య కూడా ఉండదండి. మరి ఈ రాగి చిమ్మిలి ఎలా చేయాలో వీడియో చూసేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ముందుగా ఈ రాగి చిమ్మిల కోసం నేను 2 కప్పుల రాగి పిండి తీసుకున్నానండి. మీరు ఇంట్లో ఆడిచిందైనా పర్వాలేదు, బయట నుంచి తెచ్చిందైనా పర్వాలేదండి. కాకపోతే జల్లెడ పట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు అన్నది యాడ్ చేస్తున్నాను. ఏ స్వీట్కైనా ఒక పించ్ సాల్ట్ వేస్తే స్వీట్ అన్నది ఎక్కువగా ఉంటుందండి. కంపల్సరీ ఏ స్వీట్కైనా ఇలా ఒక చిటికెడు ఉప్పు అన్నది యాడ్ చేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇది నార్మల్ నీళ్ళేనండి, నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. పిండి అన్నది చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుందండి. నీళ్ళు అనేది ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకోండి. చూసారా, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఎంత సాఫ్ట్గా ఉందో చూసారు కదా. ఇప్పుడు మనం పిండి అయితే కలిపేసాం కదండి. ఇప్పుడు దోశ పెనం ఉంటుంది కదా, దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ దోశ పెనం మీద కొంచెం నూనె కానీ నెయ్యి కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చండి. నేనైతే నెయ్యినే వేసాను. ఒక స్పూన్ నెయ్యి వేసి ఇది ఒక చిన్న పీస్ అంటే ఒక ముద్ద తీసుకొని ఇలా రౌండ్గా షేప్ తట్టుకోవాలండి. మనం రొట్టెలు కాలుస్తాం కదా, అలా 2 వైపులా నెయ్యి అన్నది వేసుకుంటూ కాల్చుకోవాలి. 2 వైపులా బాగా ఎర్రగా కాలాలండి. ఇదైతే అస్సలు పచ్చి వాసన ఉండకూడదు. చూసారు కదా, ఇంత ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని సపరేట్గా తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లోనే ఇంకాస్త పిండి అన్నది రాగి పిండి మనం కలిపి పెట్టుకున్నాం కదా, అది ఇంకొక కొంచెం తీసుకొని ఇలా రొట్టెలాగా తట్టుకొని కాల్చుకుంటున్నానండి. మీరు వేడి తట్టుకోలేమంటే పూర్తిగా పెనం చల్లగా అయిన తర్వాత మళ్ళీ తట్టి కాల్చుకుంటే సరిపోతుందండి. ఇది కూడా 2 వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా అన్నిటినీ 2 వైపులా ఎర్రగా కాల్చుకున్నానండి. నాకు మొత్తం 3 రొట్టెలు వచ్చాయి. ఈ 3 రొట్టెల్ని సపరేట్గా పెట్టుకున్నానండి. ఇది పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు కాసేపు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ అన్నది పెట్టుకోవాలండి. ప్యాన్ వేడైన తర్వాత 1 కప్పు పల్లీలు, నేను రాగిపిండి ఏ కప్పు తీసుకున్నానో అదే కప్పుతోనే 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. ఈ పల్లీలను కూడా బాగా వేయించుకోవాలండి. స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఈవెన్గా కుక్ అయ్యేలాగా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత వీటిపైన పొట్టు ఉంటుంది కదండి, ఆ పొట్టును మొత్తం తీసేయాలి. చూసారు కదా, పల్లీలు అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు వీటిని కాసేపు పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం రొట్టెలు కాల్చి పెట్టుకున్నాం కదా, రాగి రొట్టెలు, అది పూర్తిగా చల్లగా ఉంటాయి కదండి. వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చేత్తో తుంచితేనే ఊడిపోతాయండి, కాబట్టి చేత్తోనే ఇలా చిన్న చిన్న పీసెస్గా తుంచుకోండి. ఈ రొట్టెల్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను 2 కప్పుల రాగిపిండి తీసుకున్నాను కదా, అదే కప్పుతోనే 2 కప్పుల బెల్లం తీసుకున్నాను. బెల్లాన్ని మెత్తగా పొడి చేసుకోవాలండి. ఇది పొట్టు తీసుకున్న పల్లీలు. మిక్సీ జారు కొంచెం కూడా తడి ఉండకూడదండి. ఈ పల్లీలను వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. లడ్డులో అక్కడక్కడ ఈ పల్లీలు దొరుకుతుంటే చాలా బాగుంటుందండి, అందుకే బరకగా పట్టుకోండి. ఇలా పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనము రాగి రొట్టి సన్నగా కట్ చేసుకున్నాం కదా, వాటిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీనైతే కొంచెం మెత్తగానే మిక్సీ పట్టుకోండి. ఆల్రెడీ రొట్టె అన్నది వేగింటుంది కాబట్టి ఫైన్గా పౌడర్ అయిపోతుందండి. నాకైతే 2 సార్లు వేసుకున్నాను. ఇప్పుడు బెల్లాన్ని వేసుకోవాలండి. బెల్లాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలానే యాలకుల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. వీటన్నిటిని మొత్తం వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లో పాలు కానీ నీళ్లు కానీ ఏది వేయకూడదండి. వీటిని గట్టిగా ప్రెస్ చేసి కలుపుతుంటే ఆటోమేటిక్గా లడ్డు అన్నది చేతికి చుట్టేలాగా వస్తుందండి. ఈ రాగి చిమ్మిల్ని మనము రొట్టె కాల్చేటప్పుడే నెయ్యి వేసాము కదండి, బెల్లాన్ని వేరే మెత్తగా పొడి చేసి వేసాము, పల్లీలు వేయించాము. కాబట్టి ఇందులో ఎటువంటి పాలు నీళ్లు కూడా వేయనవసరం లేదు. ఇలా చేత్తో చుట్టగానే లడ్డు అనేది వచ్చేస్తుందండి. ఎదిగే పిల్లలకి రోజుకి ఒక లడ్డు ఇచ్చి చూడండి ఫ్రెండ్స్, చాలా హెల్తీగా ఉంటారు, చాలా మంచిదండి. ఈ రెసిపీని అస్సలు మిస్ చేయకండి. బామ్మల కాలం నాటి రాగి చిమ్మిలి. ఈ వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా? ట్రై చేస్తారా? మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గుర్తుంది కదా, తేజ కిచెన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ అండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.